చేనేత కార్మికుల సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జియో ట్యాగింగ్ లో కూడా మనమే ముందున్నామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎగ్జిబిషన్ లో 100కు పైగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికైన చేనేత కళాకారులకు ఈ సందర్భంగా మెమోంటోలను ప్రదానం చేసి అభినందించారు మంత్రి తుమ్మల. ఆగస్టు 7 నుంచి 17 వరకు చేనేత ప్రదర్శన కొనసాగనుంది. ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది 1905 సంవత్సరంలో స్వదేశీ ఉద్యమంగా ప్రారంభించినటువంటి చేనేత ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యం దాన్ని గ్రహించి ఈనాడు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ముఖ్య లక్ష్యం ఈ ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించడం, ఆదరించడం, ప్రోత్సహించడం. ఈ చేనేత అనేది దేశంలో శతాబ్దాల నాటి నుండి వస్తున్న సంప్రదాయ కళ. ఈ కళ మన భారతదేశానికి వన్నె తెచ్చింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగస్వామ్యం. దీనికి చేనేత అనేది పారంపర్యంగా సంక్రమించే నైపుణ్యం. ఈ కళను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చేనేత సంప్రదాయ పద్ధతులను పాటించి వస్త్రాలను చేయడం వల్ల పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం. ఎలాంటి హాని జరగదు. చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ చేనేతలైన గద్వాల, నారాయణపేట, పోచంపల్లి, ఇక్కత్, సిద్దిపేట, గొల్లమ్మ, ఆర్మూర్, పీతాంబరి, మహాదేవపూర్, టస్సర్, పట్టుచీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దర్రీసు, కరీంనగర్ బెడ్షీట్లు, అలంపూర్ టవల్స్ దేశంలోనే ప్రాముఖ్యత పొందినాయి. అదేవిధంగా అంతర్జాతీయం కూడా పేరుగాంచినాయి. ఈ భారతీయ సంస్కృతిలో పట్టు, కాటన్ మొదలైన చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకున్నటువంటి సమస్యలని, గతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అంశాలని అనేక సందర్భాల్లో మన పెద్దలందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే 916 కోట్ల రూపాయలు మన రంగానికి ప్రభుత్వం కేటాయించింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా పోయినసారి మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మీరు అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీని కూడా ప్రకటించారు. 33 కోట్లు ప్రభుత్వం ఇప్పుడు మేడం గారికి ఇచ్చాం. మిమ్మల్ని గుర్తించి ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నారో అందరికీ రుణమాఫీ చేసేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మన పిల్లల నైపుణ్యాన్ని పెంచడం కోసం భారతదేశంలో IIHTని మనమే ఆ మహానుభావుడు పుట్టినరోజున స్థాపించుకున్నాం. ఫస్ట్ బ్యాచ్లో 2వ బ్యాచ్ కూడా వచ్చింది. ఇప్పటికి 120 మంది పిల్లల్ని మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో మనం శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీని తట్టుకునేటట్టుగా ఉండాలి. అన్నిట్లో మన తెలంగాణ నెంబర్ 1గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలున్నా జగన్నాథం గారు కానీ, శ్రీరాములు గారు కానీ, భిక్షపతి గారు కానీ పెద్దలందరినీ ఎప్పటికప్పుడు మేము సంప్రదిస్తున్నాం. ఏ సమస్య మీద వచ్చినా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా, మీకు పని దినాలు కల్పించాలన్నా, మన కార్మికులందరికీ చేతి నిండా పని కల్పించాలని ఈనాడు మహిళా స్త్రీలందరికీ కూడా సహకార సంఘంలో ఉన్నటువంటి అందరికీ, స్త్రీశక్తి గ్రూపులందరికీ కూడా 2 చీరలు ఇవ్వాలని చెప్పాం. కానీ పని ఎక్కువైపోయింది, మేము అందించలేమని చెప్పే పరిస్థితులు ఉన్నాయి.